కళాభిమానులు, కళా పోషకులు వీరిశెట్టి రాఘవేంద్రరావు గారు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలుక వెంకట్రావు గారు పెద్దల పూజలు కళాభిమానులు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నాథ, మా యజమానుడు ఇంకా తొందరపడమనుచున్నాడు. నేనుకపోయి వత్తును నాథ, నేనుకపోయి వత్తును. వెడలిపోవా సెలవి కదా నిన్ను బాసిపోవానా వెడలిపోవా సెలవి జాలి మాని విధాత జాలి మాని విధాత ఎంతో బాగుండే మరల జాలి మాని విధాత ఎంతో బాగుండే మరల వెడలిపోవా సెలవి కాంచగలను నేను కనువాన మీద మోము కథ మరలా దెబ్బనేరు ఎన్నడూ చూడగలదురా కదా నాథ. కాంచగలను నేను కనువాన మీద మోము కోపురునే తుదిసారి మదిని మోము మరువకుమా కోపురునే తుదిసారి మదిని మోము మరువకుమా. ఊచుచున్నానయ్యా, ఊచుచున్నాను మహత్త. నిన్ను బాసిపోవానా వెడలిపోవా సెలవి ఆశలోని తీరిపోయే నేటితో నా జీవితమున నాథ. ఇది నాకు దిక్కు నాథ, ఆశలోని తీరిపోయే నేటితో నా జీవితము కన్నీటి ధారగా కడకు బాధలు మిగిలనా నాదు జీవితముకేనా వెడలిపోవా సెలవుమా నాదు జీవితముకేనా వెడలిపోవా సెలవుమా. నిన్ను బాసిపోవానా వెడలిపోవా సెలవుమా నిన్ను బాసిపోవుదానా కదా నిన్ను బాసిపోవుదానా కదా నిన్ను బాసిపోవుదానా. నిన్ను విడిచిపెడుతున్నా
దాటిపోయినది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏది నా భార్య, ఏది నా రాజ్యశ్రీ? నేనిప్పుడు ఏకాకినా? నేనిప్పుడు ఏకాకినే. సర్వజనులు ఏకాకులే, అన్నదమ్ములను ఆలు బిడ్డలను, కన్న తల్లిదండ్రులను, స్నేహితులు, బంధువులు వెంట వచ్చునది అదే యశస్సు, అదే సత్యము. స్థిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా. ఏరికే సరికి పాటు విధించను విధి, అది అవశ్య ప్రాప్యంబు. దానినెవ్వరు తప్పించదరో. ఉన్నవాడనని గర్వం రారుగా, రాదుగా. కింకరుడగో అది అది కానానుకూలంబుగా
ఆ, పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది అయ్యప్ప స్వామి గుడి. పూజారి గారా? ఆర్థిక సహాయం. ఎడ్లూరు అంజయ్య గారు ఈ యొక్క నాటకానికి ఆర్థిక సహకారం అందించి పెద్దలు అదే పెద్ద మనస్తత్వంతో ఒక ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశం ఆ భగవంతుడు కల్పించి మనసుకి ఒక 10,000 రూపాయలు అయ్యప్ప స్వామి గుడికి వారు చందాగా బహుకరించారు. మరి స్వీకరించవలసిందిగా ఆ గుడి తరపున ఉన్నటువంటి పెద్దలు కోరుచు మరి ఈ యొక్క నాటకాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఇంతవరకు మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మన యొక్క యనమనమెల్లూరు గ్రామ పెద్దల యొక్క సహకారంతో అందరి యొక్క ఆదరాభిమానాలతో ఇంతవరకు జయప్రదం చేసుకొచ్చారు. 3 వంతుల నాటకం పూర్తయింది, ఇంకా 1 వంతే ఉంది. మరి కాడ్సీన్ కూడా త్వరగా 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. మరి ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభకు నమస్కారం అండి. మాది పామూరు గ్రామం, కనిగిరి కాన్స్టిట్యున్సీ. నా పేరు పివి నారాయణ గుప్తా. మన సోదరుడు సుబ్బారావు గారు ఒకసారి ఎప్పుడో చూసే చాలా రోజుల నాడు, ఇప్పుడు చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెద్ద సుబ్బారావు గారిని మించిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన నాకు తెలియదు, ఆయన ప్రజలు అనుకుంటుంటే విన్నమే, కానీ చాలా టాప్లో ఉన్నాడు. ఇంకా అంచెలంచెలుగా పైకెళ్ళి మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలని మా కోరిక. ఆంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళ్ళ ఉండాలని నా కోరిక. పబ్బది వెంకటనారాయణ గుప్తా గారు, పామూరు వాస్తవ్యులు. మరి ఎంతో పెద్దలు ఉదయం ఫోన్ చేశారు, ఎక్కడ నాటకాలు ఉన్నాయి చెప్పమని. పలానా చోట ఉందని చెప్పగానే అక్కడి నుంచి వెంటనే దుశ్శాలువతో వారు ఎంతో ప్రేమతో తీసుకొచ్చి వారు వేదిక మీదకి నన్ను సత్కరించినందుకు పెద్దలకి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి అభిమానంతో ఆ డివి సుబ్బారావు గారు మించిపోయారనే మాట వచ్చారు. కానీ వాస్తవంగా తాతగారికి ఉన్నటువంటి గాత్రం, ఆ సౌలభ్యం మానవ మాత్రాలకి సాధ్యం కాదు. ఎందుకంటే
నాలాంటి గాత్రాలు ఒక 15, ఒక 20 అలాంటి గొంతులతో కలిపితే అది ఒకటి. అటువంటి గాత్రం కాకపోతే ఆ వంశంలో పుట్టడం, తాతగారి మనవడిగా ఈరోజు మీ ఆదరాభిమానాలు పొందడం అనేది నా జన్మ అదృష్టం. అంతకు మించి కాపోతే కొద్దిగా గురువు గారు చేసినటువంటి కృషి వెంకట్రావు గారు, వారి యొక్క సారథ్యంలో తాతగారి యొక్క హావభావాలు, పాడినటువంటి విధానం, ఆ యొక్క పంపకం, పద్యం విధానం అంతవరకి ఆడియో క్యాసెట్‌లో విని నేర్చుకుండం తప్పితే, వారు చెప్పినటువంటి శిక్షణ తప్పితే, కొత్తగా నాకు ఇచ్చినటువంటి ఆహ్, అనుగ్రహం అంటూ ఏమీ లేదు. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆదరాభిమానాలు ఉండబట్టి, మళ్ళీ 'డివి సుబ్బారావు' గారిని గుర్తు చేసేటటువంటి ప్రయత్నమే తప్పితే, ఏదో సాధించాననేటటువంటి భావన అయితే కాదు. వారన్న మాటకి నేను అది ఏకీభవించట్లేదు. చాలు.